కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు. దీనిలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి కోలన్, తర్వాత రెక్టమ్, తర్వాత ఏనల్ కెనాల్. కోలన్ అంటే దాదాపుగా 2 నుంచి 2.5 మీటర్ల పొడవు ఉండే ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ అనమాట. ఇందులో ఏం జరుగుతుందంటే మన మోషన్ ఏదైతే తయారవుతుందో చిన్న పేగులో, ఆ తర్వాత వాటర్ అనేది పేగులోకి అబ్జార్బ్ అయిపోవటానికి ఈ కోలన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ కోలన్లో వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోయిన తర్వాత ఆ మిగిలిన దాన్ని మోషన్ లాగా మనం బయటికి సెండ్ చేసేస్తాం. సో ఈ కోలన్ అనేది చాలా అవసరమైన పేగు. దీని తర్వాత వచ్చేది రెక్టమ్. రెక్టమ్ అనేది ఒక 15 నుంచి 20 సెంటీమీటర్ల దాకా ఉంటుంది. ఇది స్టోరేజ్ ఆర్గన్. మోషన్ ఏదైతే ఉందో బయటకు వచ్చే ముందులో కొంచెంసేపు స్టోరేజ్ అవ్వడానికి ఈ రెక్టమ్ అనేది ఉపయోగపడుతుంది. రెక్టమ్ తర్వాత ఉండేది ఏనల్ కెనాల్. సో ఏనల్ కెనాల్ ఏంటంటే మోషన్ బయటకు వచ్చేసి ప్యాసేజ్ అనమాట. సో ఈ 3 భాగాలు కలిపి కోలోరెక్టల్ ఆర్గన్స్ అంటారు, ఆర్ పెద్ద పేగు అంటారు. సో ఈ పెద్ద పేగులో వచ్చే క్యాన్సర్స్ని మనం కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటాం. వీటికి ప్రధాన కారణాలు మోస్ట్ కామన్ కాజ్ అనేది ఏమీ ఉండదు, కరెక్ట్ ఎగ్జాక్ట్ కాజ్ అనేది ఏమీ ఉండదు. బట్ కొంతమందిలో జన్యుపరంగా వచ్చే అవకాశం ఉంది, లేదా ఫ్యామిలీస్లో రన్ అయ్యే అవకాశం ఉంది. కొంతమందిలో ఏంటంటే ఫెమిలియల్ ఎడెనోమాటస్ పాలిపోసిస్ అనే ఒక జెనెటిక్ ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు లోపల పిల్లలకి కూడా కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ జెనెటిక్ చేంజెస్ వచ్చినాయా లేదా అనేది మనకు జెనెటిక్ టెస్టింగ్ చేస్తే తప్పితే తెలియదు. సో ఆ చేంజెస్ ఉన్న వాళ్ళల్లో 100% వాళ్ళకి కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది, ఈ ఫెమిలియల్ కాజెస్ కాకుండా కొంతమందిలో పాలిప్స్ అనేవి వస్తుంటాయి. ఆ పాలిప్ అంటే చిన్న బుడిప లాంటిది అనమాట. సో మ్యూకోజాలో లోపల లేయర్లో చిన్న బుడిపలాగా వస్తే దాన్ని పాలిప్ అంటాము. ఆ పాలిప్ స్లోగా పెద్దదయ్యి అది క్యాన్సర్గా టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఒక 50 to 60 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వచ్చిన వాళ్ళల్లో ఈ పాలిప్స్ అనేవి సైజ్ పెరిగి స్లోగా క్యాన్సర్గా టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇతర కారణాలు, ఎస్పెషల్లీ ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ చేంజెస్లో ఏముంటాయంటే మన ఫుడ్ హ్యాబిట్స్, లైక్ ప్రాసెస్డ్ మీట్ అంటే రెడ్ మీట్ అట్లాంటివి తింటుంటారు ఎక్కువ మంది, అంటే మటన్ అంటుంటాం మనం మామూలుగా. సో ఆ రెడ్ మీట్లో తినటం వల్ల వాళ్ళకి కాన్స్టిపేషన్ అలాంటి సిమ్టమ్స్ అవి ఉంటాయి. సో వీళ్ళల్లో మనం రెక్టల్ క్యాన్సర్ కానీ కోలన్ క్యాన్సర్ కానీ ఎక్కువగా గమనించడం జరిగింది. ఇంకొకటి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, ఇవి కూడా కోలోరెక్టల్ క్యాన్సర్కి కాజ్ చేసే సమ్ ఆఫ్ ద కాజెస్ అన్నమాట.